Welcome back to New Look. మనం ఇందాక కాటన్ దానికి చేసాం కదా అలాగే కాటన్ సిల్క్ కూడా చేయొచ్చా? యా కాటన్ సిల్క్ చేసినప్పుడు ఐ వుడ్ సజెస్ట్ యూజ్ సిల్క్ కలర్స్ యూజ్ చేసి మనకి యాసిడ్ అని ఒకటి దొరుకుతుంది ఫిక్స్ ఫాస్టనింగ్ అని కూడా అంటుంటాం అన్నమాట. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ అట్ ద కెమికల్ స్టోర్స్ లో ఎక్కడైతే అక్కడ మన కలర్ ఫిక్స్ చేసుకోవడానికి దొరుకుతుంది. సో వాళ్ళ దగ్గర అడుగుతుంది దే గివ్ యు దట్ ఫిక్సింగ్ థింగ్ అది ఫిక్స్ చేసి ఫాస్టన్ చేస్తుంది అన్నమాట కలర్స్. ఇప్పుడు మనం వాటర్ హీట్ చేసుకున్నాం కదా అది ఎంత టెంపరేచర్ వరకు అంటే ఆఫ్టర్ ద బాయిలింగ్ టెంపరేచర్ యూ కెన్ యాడ్ ద కలర్ అన్నమాట. బాయిలింగ్ టెంపరేచర్ వచ్చాక కలర్ యాడ్ చేసుకుని దానిలో ఒక 10 minutes 15 minutes అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదు. మనకు కావాల్సిన కలర్ అది ఒకసారి చూస్తే మనకు ఒక్కసారి ఏమవుతుందంటే మేజర్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే మనం వాటర్ లైన్స్ తీసినప్పుడు చాలా డార్క్గా ఉంటుంది, తర్వాత చూస్తే లైట్ అయిపోతుంది. సో వాట్ యూ కెన్ డూ ఇస్ కీప్ అన్ ఐరన్ బాక్స్ పక్కన పెట్టుకుంటే ఒక ఎడ్జ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం తీసాం దాని నుంచి ఒక ఎడ్జ్ తీసి ఐరన్ చేస్తే మనకు ఏ కలర్ అయితే వస్తుంది దట్ ఈస్ ద ఫైనల్ కలర్. సో అది చూసి ఇఫ్ యూర్ సాటిస్ఫైడ్ విత్ దట్ కలర్ అది ఉంచుకోవచ్చు. లేదు అంటే ఇంకొంచెం డై చేసుకోవడం, లేదంటే తగ్గించాలి అంటే ఒకవేళ వన్స్ యూ డై ద ఫ్యాబ్రిక్ మీరు అనుకున్న దానికంటే బాగా డార్క్ అయిపోయింది అప్పుడు ఏం చేయొచ్చు అంటే యాడ్ హైడ్రో, మళ్ళీ విడిగా ఒక వాటర్లో హైడ్రో యాడ్ చేసుకుని దాన్ని ఒక్క 1 minute లోపల ఉంచి చేసి తీసేస్తే కొంచెం కలర్ తగ్గుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు రెడ్యూస్ ద కలర్ ఆల్సో మనం చేసుకున్న దానికి యూ కెన్ యూజ్ దిస్ హైడ్రో టు రెడ్యూస్ ద కలర్. ఓకే, ఇప్పుడు మనం రిపీటెడ్ గా కలర్స్ వేస్తూ ఉండొచ్చా అంటే ఒకే దానికి మనకి ఇష్టం? యాజ్ ఐ సెడ్ లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ కి వెళ్ళడానికి యూ కెన్ కీప్ ఆన్ యాడింగ్ షేడ్స్ అండ్ షేడ్స్. సో అది అగైన్ టెక్నిక్స్ అవి వాడి చేస్తూ ఉండొచ్చు. లేదు అంటే షేడ్స్ నార్మల్గా ఒక శారీలో ఇఫ్ యూర్ టేకింగ్ అ శారీ పైన నుంచి కిందకి ఫర్ ఎగ్జాంపుల్ శారీ పైన లైట్ పింక్లో నుంచి కిందకి వచ్చేసరికి మరూన్ అయిపోయింది, డార్క్ రెడ్ అయిపోయింది. సో అట్లా షేడ్స్ తీసుకోవచ్చు డిఫరెంట్ షేడ్స్లోకి. అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే మనం మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ఒక పింక్ కలర్ బాటిల్లో డిప్ చేసేసి తర్వాత కొంచెం డార్క్ కలర్ ఇట్లా లేపుతూ ఉంటాం అనమాట. కలర్ యాడ్ చేస్తూ ఉంటాం, ఫ్యాబ్రిక్ ఇట్లా పైకి లేపుతాం, కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఫ్యాబ్రిక్ పైకి లేపుకుంటే షేడ్ కిందకి వస్తుంది. So that is how you do it. Okay. So I guess you know now how to dye. Yeah, thank you so much for giving this information. It's my pleasure. So viewers, చూసారు కదా మధు గారు చూపించిన డైయింగ్ ప్రాసెస్. ఇలాగే మీరు ట్రై చేస్తూ ఉండండి. మరో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తుంది మీ న్యూ లుక్. అంటిల్ దెన్ బై బై.